ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా తుది అంకానికి చేరింది. ఇవాళ మహాశివరాత్రి పర్వదినంతో ఈ ఆధ్యాత్మిక మహోత్సవం పరిసమాప్తమవుతోంది. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రంగా మారింది. అన్ని దారులు కుంభమేళా వైపే అన్నట్లుగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. భక్త కోటితో ప్రయాగ్రాజ్లో గంగా తీరాలు కిక్కిరిసిపోయాయి. బస్టాండ్లో రైల్వే స్టేషన్ల వద్ద తీవ్రమైన రద్దీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలు కాగా ఇప్పటి వరకు 65 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఒక్క మౌని అమావాస్య నాడే 9 కోట్ల మంది భక్తులు కుంభమేళాను దర్శించుకున్నారు. కుంభమేళా చరిత్రలో ఇదొక రికార్డ్. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించే వారి సంఖ్య మొత్తంగా 67 కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇవాళ చివరి రోజు కావడంతో మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. చివరి స్నాన ఉత్సవం వేళ భారీ సంఖ్యలో జనం ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాను దృష్టిలో ఉంచుకొని అధికారులు భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని ఇప్పటికే వాహన రహిత జోన్గా ప్రకటించారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే రహదారులపై భారీగా జనసమూహం కనిపిస్తోంది. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్యలలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రయాగ్రాజ్కు వచ్చే జనం అటు వారణాసి ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీని నియంత్రించేందుకు అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ పట్టణాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభలో స్నానం చేయడానికి వచ్చే సాధువులు భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం ప్రజలంతా సమాజ సంక్షేమానికి కట్టుబడి ఉండేందుకు ప్రేరణ కల్పిస్తుందన్నారు ఆయన. మహాకుంభమేళా భక్త కోటిని ఏకం చేసిన అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర. దేశ విదేశాల నుంచి రికార్డు స్థాయిలో యాత్రికులను ఆకర్షించింది. ఆదాయంలోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లుగా యూపీ ప్రభుత్వం ప్రకటించింది. భక్తిపరమైన భావన వ్యాపించడమే కాదు, కుంభ్ నగర్ చుట్టుపక్కల గ్రామాలన్నీ సంపద సృష్టిలో భాగమయ్యాయి. స్నాన ఘట్టాలకు భక్తులను తీసుకువెళ్లేందుకు స్థానిక యువత తమ బైక్లను ఉపయోగించుకున్నారు. 4 కిలోమీటర్ల దూరానికి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా స్థానికంగా యువత ఈ నెల రోజుల్లో ఉపాధి పొందడంతో పాటు మంచి ఆదాయం సంపాదించారు. ఈ చిన్నాచితక పనులన్నీ కలిపి 1,00,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కుంభ్ నగర్ చుట్టుపక్కల జరిగేలా చేస్తున్నాయి. ఈ లెక్కన 2030 నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం 10 కోట్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.